లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదా పోరాటం ద్వారా ఏపీలోని యువతను జగన్ ఆకర్షించగలరని భావిస్తున్నారా అంటే 83% మంది అవునని, 17% మంది కాదని. రాంబాబు గారు సమాధానం చెప్పండి. క్రెడిబిలిటీ ఇష్యూ కానీ, ఆయన ఎవరు ఒక ఆయన నమ్మలేకపోతున్నాం అంటున్నారు, దాని మీద కానీ మీరే సమాధానం చెబుతారు. ఇప్పుడు తాజాగా సుఖేందర్ రెడ్డి గారి లెటర్ గురించి కూడా ఇప్పుడు అంతకుముందు రామరాజు గారు, అలాగే జగన్నాథరావు గారు, అలాగే అడుగుతారా? ఆయన చెప్పిన అడుగుతా, మీ తరఫున అడగమంటే అడుగుతా. అసలు ముందు మీకు నమ్మకం ఉందా అని అడగాలని కోరుకుంటున్నారు జగన్నాథం బాబు గారు. మీకు బాగా ఒక విషయం అండి, మాకు నమ్మకం లేకోకుండా జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం రాజకీయంగా చాలా కాలం జరుగుతుంది. రాంబాబు గారు సరే, కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఓపెన్ గా మాట్లాడలేరు, ఎవరు మాట్లాడలేము అట్లా వస్తారంటే. అంటే అలా ఏ పార్టీలో ఏ నాయకుడి మీద నమ్మకాలు ఉంటాయి, లోపల నమ్మకాలు, అవసరాలు. ఇప్పుడు నాకేమవుతుందండి, ఈ రాజకీయ పార్టీలు అవసరాల కోసం కలుస్తున్నారు కానీ మనుషులు అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. రాంబాబు గారు ముందు చాలా విషయాలు జగన్నాథం గారు చెప్పారు. కాస్త నేను కూడా దానికి సమాధానం చెప్పే అవకాశం ఇస్తే చెప్పండి. ఒకటి ఏంటంటే, రామరాజు గారు ఇంతకు ముందు రామరాజు గారు ఎవరో మాట్లాడుతూ కాలర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేకపోతున్నాము, చిత్తశుద్ధి లేదు అనే మాట మాట్లాడారు. సరే, వారిని నమ్మించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి. బహుశా ఆయన ఏదైనా ఒక లైన్ తీసుకున్నారేమో, బహుశా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానో మనం నమ్మించలేము. ఇంకో అంశం ఏంటంటే, 50 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు హుదూద్ తుఫాన్ అప్పుడు మేము ఖర్చు పెడతామన్నారు. అది ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవన్నారు. దయచేసి రామరాజు గారు కూడా వింటూ ఉంటే ఈ సంభాషణ నాకు ఫోన్ చేసినా, లేకపోతే మా పార్టీ వారికి ఫోన్ చేసినా ఆ లెక్కలు 50 లక్షల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టామో మీకు మేము అందజేస్తాం. దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నాట్ ఓన్లీ 50 lakhs, మోర్ దాన్ దాట్ పార్టీ వైపు నుంచి ఖర్చు పెట్టినటువంటి లెక్కలు మీకు కావాలిస్తే మేము పంపిస్తాం. దాని గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్మించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించాలి, భవిష్యత్తులో అయినా మిమ్మల్ని నమ్మించగలుగుతాం అనేటువంటి ధైర్యం మాకుంది. ఒకటి. రెండో అంశానికి వస్తే, ఇందాక జగన్నాథం గారు చెప్పారు, సంతోషమే. అసలు రానటువంటి ఈ ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు తపన పడుతున్నారు అనే మాట మాట్లాడారు. అలాగే సుఖేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట కూడా అదే. కానీ ఈ మాట భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గాని, ఈ మాట మోడీ గారు గాని, ఈ మాట చంద్రబాబు నాయుడు గారి అనడం లేదు. ఇది మీరు గమనించవలసినటువంటి అంశం. ఏమంటున్నారంటే, ప్రతిసారి కూడా ఇది ప్రయత్నం జరుగుతా ఉన్నది, కసరత్తు జరుగుతా ఉన్నది, తప్పనిసరిగా ప్రత్యేక హోదాని మేము పరిశీలిస్తున్నాము, ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి అవకాశమే ఉన్నది అని ఇన్ని లెటర్లు పార్లమెంట్ నుంచి వచ్చినా, పార్లమెంట్ లో సమాధానం చెప్పినా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే వెంకయ్య నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నేను స్వయంగా ఉన్నా, మోడీ గారు ఏ విధమైన వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చి తీరుతాము అని అన్న తర్వాత కాదని ఎలా అనుకోగలుగుతాం? ఇప్పుడు చర్చలో చెప్పిన జగన్నాథం గారి మాట, లేకపోతే మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వచ్చినటువంటి లెటర్ చదివినంత మాత్రాన రాదని కంక్లూజన్కి ఎలా రాగలుగుతాం? రాదని కంక్లూజన్కి రావాలి అంటే ఎవరైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చినటువంటి నేతలు, మేము హామీ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రదర్శించలేకపోయినప్పుడు మేము ఎలా మాట్లాడగలుగుతాం చెప్పండి? మేము అడిగాం కానీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కదా, వాళ్ళని అడుక్కోండి. అట్లా కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు జగన్నాథం గారు కీలకమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు గారికి మ్యానోరిటీ కానీ క్రెడిబిలిటీ ఉంది కానీ జగన్ ఆ విషయంలో ఉందా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్తే తులసిరెడ్డి గారు కంప్లీట్ చేస్తారు. కరెక్ట్ గా జగన్నాథం గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ సామాన్యమైనది కాదండి. ఎందుకంటే మొన్నకి ఈ ఎమ్మెల్యేని 5 కోట్లు కూంటున్నటువంటి సందర్భంలో విన్నటువంటి టోన్ విన్న తర్వాత కూడా మరి జగన్నాథం గారికి పాత పరిచయం వల్ల వారికి క్రెడిబిలిటీ కనపడుతుందేమో నాకు తెలియదు. ఓట్లు కొన్నట్టుగానే తెలంగాణలో సర్టిఫికెట్ వారు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు రాంబాబు గారు మైనారబిలిటీ అన్నా నేను వినట్టున్నారు మీరు. అన్నారని నా కొమ్మినేని గారు అన్నారు. తీసుకుంటాను వాడితే నేను కరెక్ట్ చేసిన తర్వాత ఫ్లో ఆఫ్ వర్డ్స్ లో వచ్చేదాన్ని మళ్ళీ నేను కరెక్ట్ చేశాను. మేనవరబిలిటీ ఏదంటే మేనేజబిలిటీ, అదర్వైజ్ మేనేజబిలిటీ. మరి అదే అట్లాంటి ఒక విషయం మీకు తెలుసు, మీరంతా
కూడా దుందుడుతానం అనే వ్యక్తి, నాకు కూడా పర్సనల్ అనుభవం కూడా అయితే ఒకటి లేదా ఒకటి మొన్న చూశాను, నాలో ఏమైనా మార్పు రావాలా నేను దుందు ఆయన అన్నాడని అన్నారు. మరి అటువంటి ఆయన సందేహం ఆయనకే ఎందుకు వచ్చింది? ఆయనకు అడగండి, జగన్ దుందుడుకుతనం ఉందట, జగన్ లో దుందుడుకుతనం ఉందని అంటున్నారు ఆయన. ఇప్పుడు ఆయన సొంతంగా పేపర్లు ఇచ్చుకున్నారు, నాలో ఏమన్నా అటువంటి ఉందా, నేనేమన్నా మారాలా అని అడిగినట్టు. దానికి ఏం జవాబు చెప్తావు? అంటే అది లేనట్టే కదా అర్థం. అవసరం ఒక లీడర్ కి జగన్నాథం గారికి నేను చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉన్నదనేది వాస్తవమైనటువంటి అంశం. ఎందుకంటే దీనికైనా సంతోషం ఒప్పుకున్నారు. వినండి సార్, వినాలిగా మీరు మధ్యలో కనుకోకుండా చెప్పండి మధ్యలో మీరు సంగీతం పాడుతూ ఉంటే నేను ఎలాగ చెప్పండి. సంగీతం మీరు శృతి తప్పుతుంటే శృతి కరెక్ట్ చేస్తున్నాను. శృతి తప్పుతుంటే శృతి కరెక్ట్ చేస్తున్నాను. నన్ను మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అన్నారు కదా, మరి మీరు సంగీతం పాడుతున్నారంటే సంగీతం పాడుతున్నారంటే శృతి తప్పుతుంది కరెక్ట్ చేస్తున్నాను నేను. సరే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, నన్ను తర్వాత కరెక్ట్ చేద్దరు. పర్లేదండి, ఎవరెవరు కరెక్ట్ చేస్తారు. మీరు నన్ను చేయలేరు, మీరు నన్ను చేయలేరు. మీరు కాకపోతే మీకే నష్టం. అది రాంబాబు గారు కంప్లీట్ చేయండి, టైం అయిపోతుంది. కంప్లీట్ చేయడానికి ఆయన మధ్యలో వచ్చి నన్ను కరెక్ట్ చేస్తున్నాను. నేనేమనలేదండి, అది వదిలేసేయండి సార్, అది వదిలేసేయండి. ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. సడన్ గా వచ్చిన తర్వాత అనేకమైన బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. ఆయన వయసుకు తగ్గ పదవి కన్నా ఎక్కువ చేయవలసినటువంటి రాజకీయ పరిస్థితులు కల్పించబడ్డాయి రాష్ట్రంలో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పుడు తులసిరెడ్డి గారికి బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించేంత వరకు రాజశేఖర రెడ్డి గారిలో వచ్చినటువంటి మార్పులు మనం చూసాం. ఒక పరిణితి చెందినటువంటి రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్న క్రమంలో కొన్ని ఉంటాయి, తప్పులు ఉంటాయి, రైతులు ఉంటాయి, మార్పుంటాయి. 65 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు రోజు తప్పులు చేస్తున్నాడు సార్. దానికి మనం ఏం చెప్పాలి? పట్టమని చెప్పేసి పరిస్థితి. రాంబాబు గారు మేమేమన్నా మీ నాయకుడు స్వభావం చెప్పాను, విమర్శ చేయలేదు. మీ నాయకుడు స్వభావం చెప్పారు, మీరు కూడా అగ్రి అయ్యారు దానికి. మీరు కూడా దుందుకు స్వభావం ఉందని మీరు కూడా అగ్రి అయ్యారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే విషయం మీద ఎన్ని పార్టీలు ప్రయత్నం చేసినా ఇది ఖచ్చితంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పేటెంట్ గా తయారైంది. దాని తర్వాతనే కాబట్టి ఇది మాకు బ్రహ్మాస్త్రం. రేపు ఇస్తారా? ఓకే, ఇచ్చినా మా వాళ్ళని వచ్చినట్టే. మీరు ఇవ్వలేదా? రేపు మేము అధికారానికి వచ్చినా సుఖేంద్ర రెడ్డి గారి లెటర్ కూడా మరి మళ్ళీ కన్ఫర్మ్ అది లేటెస్ట్ అది ఆయనకు లేటెస్ట్ గా వచ్చి ఉండొచ్చాం. కానీ ఇది ఆల్రెడీ గతంలో మిగతా ఎంపీస్ కి ఇది లెటర్ రాస్తాడు, రాజ్యసభలో ఇది చెప్పాడు. దాని తర్వాతనే పిఎం సీఎం పరిగణలో తీసుకోమంటారు. కానీ డెఫినెట్ గా వచ్చేసి నాకు కాంగ్రెస్ పార్టీకి ఆ బ్రహ్మాస్త్రం వాళ్ళు ఎవరు అనుకుంటాను ఖచ్చితంగా ఇస్తారు. ఎన్నికలకు మాకు అదే బ్రహ్మాస్త్రం, మేము వచ్చినాక ఇస్తాం. రైట్, ఓకే. ప్రత్యేక హోదా పోరాటం ద్వారా ఏపీలోని యువతను జగన్ ఆకర్షించగలరని భావిస్తున్నారా అంటే 84% మంది అవునని, 16% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. తులసిరెడ్డి గారికి, అద్దేపల్లి శ్రీధర్ గారికి, డాక్టర్ మందా జగన్నాథం గారికి, అంబటి రాంబాబు గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.